హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో అలా అనుకుంటూనే లాస్ట్ వీక్ అంతా గడిచిపోయింది. ఫుల్ ఆఫ్ వోలటైల్ అండ్ బేరిష్ మార్కెట్ అయితే మనం ఎంటర్ అయిపోయామా లేదా అనేది పక్కన పెడితే వీక్ మొత్తం కూడా కంప్లీట్గా బేరిష్లోనే క్లోజ్ అయింది. అండ్ కంప్లీట్గా గ్లోబల్ క్యూస్ కూడా ఒక కోరిలేషన్ అనేది ఇది వరకు ఉండేది. లైక్ డాలర్ పెరిగితే మనకి లాస్ అండ్ క్రూడ్ ఆయిల్ పెరిగితే మనకి బేరిష్నెస్ అండ్ యుఎస్ మార్కెట్స్తో. అలాంటిది ఈ మధ్య ఈ 1 వీక్ 2 వీక్స్ నుంచి చూస్తే కనుక ఆ కోరిలేషన్ అనేది కంప్లీట్గా మారిపోయింది. అండ్ క్రిప్టో కరెన్సీస్కి కూడా చాలా కోరిలేషన్ అనేది ఉంటుంది కంప్లీట్గా. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ యుఎస్ ఫ్యూచర్స్లో యుఎస్ మార్కెట్స్లో కనుక సెల్ ఆఫ్ వస్తే కనుక అప్పుడు ఆ అమౌంట్ని తీసుకెళ్ళి వాళ్ళు బాండ్ మార్కెట్స్లో కానీ అంటే సేఫ్ అసెట్స్లో కానీ క్రిప్టోలో కానీ ఇన్వెస్ట్ చేస్తాం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏంటంటే లైక్ యుఎస్ మార్కెట్స్ పడుతున్నాయి, దాంతోపాటు ఆయిల్ పడుతుంది, క్రూడ్ ఆయిల్ పడుతుంది, దాంతోపాటు ఇంకా బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీస్ కూడా పడుతూ ఉంటాం మనం చూస్తున్నాం. సో ఒక కోరిలేషన్ అనేది లేదు, లైక్ ఇలా వస్తే ఇలా వెళ్ళాలి అనేసి. సో దిస్ కైండ్ ఆఫ్ సినారియో అండ్ మార్కెట్ కండిషన్స్ వచ్చి ట్రేడర్స్కి అయితే కొంచెం చాలా డిఫికల్ట్ అయినా చెప్పొచ్చు. ఎందుకంటే క్లూస్ బట్టే కదా మనం లైక్ ఒక ఎస్జిఎక్స్ నిఫ్టీని తీసుకుంటే కనుక ఎస్జిఎక్స్ నిఫ్టీ పడుతుంది అంటే కనుక మనకు ఒక అంచనా ఉంటుంది, రేపు గ్యాప్ డౌన్ అవుతుంది, లేకపోతే అది కనుక ప్లస్లో ఉంటే మనకు గ్యాప్ అప్ అవుతుందని. సో అలా కండిషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. సో ఇలాంటి టైంలోనే మనం చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మన పొజిషన్స్తో అండ్ ఓవర్ నైట్ పొజిషన్స్తో కూడా. సో ఇంకా చార్ట్కి వస్తే కనుక మనం ఆల్రెడీ ఈ లైన్స్ అనేవి నేను ఇప్పుడు డ్రా చేసినవి కాదు, ఇది ఆల్మోస్ట్ నిన్న థర్స్డే డ్రా చేసినవి. సో మనం ఒకవేళ 16,137 లెవెల్ అనుకుంటే కనుక నెక్స్ట్ ఈ లెవెల్ అనేది 15,782 అనేది టచ్ అవడానికైతే ఛాన్సెస్ ఉందని అనుకున్నాము. సో కంప్లీట్గా ఆ క్యాండిల్ వచ్చేసి టచ్ అయితే అయ్యింది, ఆ లెవెల్ అయితే అయ్యింది. సో మరి నెక్స్ట్ ఏంటి అనుకుంటే కనుక లైక్ మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్స్లో అయితే ఉంది, అరౌండ్ 15,578. ఓకే, ఈ లెవెల్ కూడా డౌన్ అయితే మాత్రం ఇంక కంప్లీట్గా మనం 15,000 నెక్స్ట్ మేజర్ సపోర్టు. అండ్ ఇంక ఇది కూడా డౌన్ అయితే కనుక వీ కెన్ సీ 14,000 రామ్ అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ బేర్స్లోకి వెళ్ళిపోవడం, బేర్ మార్కెట్లోకి. అలా కాకుండా కనుక ఏమన్నా సరే హోప్ ఏదైనా ఉండి ఒక మంచి గుడ్ న్యూస్ వస్తే కనుక ఇక్కడ నుంచి అయితే రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ డే ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఇంట్రాడేలో ఒక్కసారి చూద్దాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇంట్రాడేలో మనం చూసుకుంటే కనుక గ్యాప్ అప్ అయింది అండ్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ లాగా గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది ఫస్ట్ 15 మినిట్స్ కూడా. అండ్ కంప్లీట్గా నిన్న ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో ఆ మార్క్ దగ్గర మాత్రం కంప్లీట్గా ఇంకా చేతులు ఎత్తేసి కంప్లీట్గా ఇంకా బేర్ మార్కెట్కి అయితే వచ్చింది. తర్వాత కొంచెం చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది, కానీ సేమ్ ఇదే లెవెల్లో కంప్లీట్గా మనం మళ్ళీ సెల్ ఆఫ్ అయితే హ్యూజ్ ప్రెషర్ అయితే మనం చూసాము. సో ఎల్లుండ కూడా లైక్ మండే అయితే కనుక మనం ఈ లెవెల్ వచ్చి కొంచెం ఇంపార్టెంట్, ప్రీవియస్ డే అండ్ సేమ్ లెవెల్లో ఆగింది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ సెల్ ఆఫ్ వస్తే కనుక 15,700, 600, 15,578 మనం అయితే చూడడానికి అయితే రేపు అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయితే కనుక 16,137 అండ్ ఈ లెవెల్లో ఇది 700 లెవెల్లో ఈ లెవెల్లోనే ఉండడానికి అయితే ఒక సినారియో. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఒకవేళ సేమ్ దీంట్లోనే 16,000 మీద ఒక 15 మినిట్స్ కూడా క్యాండిల్ కనుక క్లోజ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక బయింగ్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేసేసండి. 16,000 ఈజ్ అ మేజర్ లెవెల్ మనకి ఇప్పుడు. అండ్ అట్ ది సేమ్ టైం అది కూడా కంప్లీట్గా అట్లీస్ట్ సో 137 మీద అయితే కూర్చున్న తర్వాత కనుక ఒక అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయిన క్యాండిల్ కూర్చుంటే కనుక మనం వీ కెన్ సీ 410 లెవెల్స్, దట్స్ అ హైయెస్ట్. ఐ డోంట్ థింక్ సో ఒక ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇమీడియట్గా వస్తుందని. జనరల్గా ఇలాంటి మార్కెట్స్లో ఏమవుతుందంటే లాస్ట్ బుల్ కూడా సిఈలోంచి ఎగ్జిట్ అయిపోయి పొయ్యిలోకి దిగుతాడు అంటే ఇంకా బేరిష్ మార్కెట్ అనుకుంటాడు. ఆ టైంలోనే మనకి బుల్లిష్నెస్ షార్ట్ కవరింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఐ డోంట్ థింక్ సో 1 డేలో ఇది రీచ్ అవుతుంది అయితే అనుకోను. సో ఇవైతే నిఫ్టీకున్న సినారియోస్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందో చూద్దారండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక మనకి ఇక్కడ కంప్లీట్గా ఒక బేరిష్ క్యాండిల్ అయితే పెద్ద క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ ఉన్న సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ చేసింది
33,100 లెవెల్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 33,000 దగ్గర ఉంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ చేస్తే కనుక మనకి ఇంకా నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 31,000 దగ్గర ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక రావడానికి అయితే ఈ లెవెల్ అయితే టెస్ట్ చేయడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్గా అంతకు ముందు కూడా ప్రీవియస్గా చూస్తే ఈ లెవెల్స్ నుంచి కూడా బేరిష్నెస్ కొంచెం బేర్స్ అట్రాక్ట్ అయ్యి ఈ లెవెల్ వరకు వచ్చే వరకు మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. సో ఇదొక సినారియో. అండ్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఒకవేళ మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళడానికి ఉంది. ఇన్ కేస్ నేనైతే కనుక 34,000 కంప్లీట్గా బ్రేక్ అయ్యేంత వరకు ఆన్ క్లోజింగ్ బేసిస్ నేనైతే లాంగ్ వెళ్ళను. మోస్ట్లీ ఎవ్రీ రైజ్ వచ్చి సెల్ చేయడానికే నేను ఒకవేళ చూస్తాను. ఇన్ కేస్ ఒకవేళ 34,000 కనుక గ్యాప్ అప్ అయ్యి 34,000 దగ్గరికి మాత్రం సస్టైన్ అయితే కనుక డెఫినెట్గా ఐ థింక్ అబౌట్ ద లాంగ్ యాజ్ పర్ ద డేటా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. 34,000 నెక్స్ట్ టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మాత్రం పొజిషనల్గా అయితే వెళ్ళడానికి లేదు. మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే పొజిషనల్కి అయితే మనం వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకసారి 15 మినిట్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక ఫస్ట్ గ్యాప్ అప్ అయింది అండ్ అవటంతోనే కంప్లీట్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. అగైన్ అది ప్రీవియస్ డే ఏదైతే ఉందో స్వింగ్ హై ఉందో అదే లెవెల్ని మళ్ళీ టచ్ చేయడానికి 34,000 లెవెల్లో మళ్ళీ వచ్చింది. అండ్ కంప్లీట్గా అక్కడ నుంచి కూడా ఫుల్ కంప్లీట్గా సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం చూసాం ఇక్కడ. సో రేపు కూడా ఈ లెవెల్ అయితే 33,086 అదే రౌండ్ ఆఫ్ అనుకుంటే 33,000 వచ్చి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది బ్రేక్ అవుతే కనుక వీ కెన్ సీ 32,500 దగ్గర అయితే హోల్డ్ చేయడానికి అయితే ఒక ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే కనుక 32,234. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఒక 34,000 దగ్గర అయితే సస్టైన్ అవ్వింది అనుకుంటే కనుక 15,000 వీ కెన్ గో ఫర్ లాంగ్ అండ్ టార్గెట్ ఆఫ్ 34,700. ఒక డేలో అయితే సేమ్ నిఫ్టీలాగా వచ్చేదానికి అయితే ఛాన్స్ లేదు. బట్ షార్ట్ కవరింగ్ వస్తే రాలేదు అనుకుంటే కూడా మనం చెప్పలేము. సో ఈ రెండు సినారియోలో కూడా మనం ప్రిపేర్ అయిపోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక మోస్ట్లీ 34,000 అండ్ 33,000 ఈ 1000 రేంజ్లో మనకి ఇక్కడే కన్సల్టేషన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మేజర్ న్యూస్. ఓకే, అండ్ డేటా అయితే ఇప్పుడైతే బేరిష్గానే ఉంది. అండ్ బీటీఎస్టీలో మనం కూడా పీఈ సైడే ఇచ్చాము. లెట్స్ సీ హౌ ఇట్ గోయింగ్ టు పర్ఫామ్. ఓకే, సో నెక్స్ట్ వీక్కి మనం సజెస్ట్ చేయబోతున్న స్టాక్స్ అయితే టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఒకసారి చూద్దాం మనం. సో ఇదైతే మన టీటీఎస్ పిక్స్లో ఫస్ట్ చూస్తున్న స్టాక్ వచ్చి పాలిక్యాబ్. ఇది మనం ఆల్రెడీ ఇచ్చాము. ఐ థింక్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ అనుకుంటా. లెట్ మీ సీ 11th May రోజున ఇచ్చాము ఇది ఆల్రెడీ. ఓకే, సో ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయమనేసి ఆల్రెడీ ఇచ్చాము. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ 24,505 అండ్ 2481 అండ్ 2505 అన్నాము. థర్డ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఇది ఇంకా కూడా మొమెంటం అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ 2560 తర్వాత అయితే లాంగ్ వెళ్ళొచ్చు. అండ్ 1:2 రేషియో 3 రేషియోలో పెట్టుకోండి. సేమ్ ట్రెండ్ లైన్ అండ్ డబల్ టాప్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ గమనిస్తే కనుక ఓకే, డబల్ టాప్ అయితే వచ్చింది. సో ఈ టాప్ తర్వాత నుంచి మనం వెళ్ళొచ్చు. ఇది 1:2 రేషియో ఆర్ 3 వరకు మీరు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి అశోక్ లేలాండ్. ఇది కూడా ఒక కంప్లీట్గా మంచి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది. ఓకే, అండ్ బులిష్నెస్ అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ ఈ 126 తర్వాత మీకు వస్తే కనుక బయింగ్ ఆపర్చునిటీ కంప్లీట్గా తీసుకోవచ్చు. అండ్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 129 అండ్ 132గా సెకండ్ టార్గెట్ అయితే చెప్పుకోవచ్చు. సో మన దాంట్లో థర్డ్ స్టాక్ వచ్చేసి మహీంద్రా. సో ఇది కూడా కంప్లీట్గా ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవడానికి అయితే రెడీగా ఉంది. ఆల్మోస్ట్ ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ 904 తర్వాత మీరు లాంగ్ వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 915 అండ్ తర్వాత టార్గెట్ వచ్చేసి 920. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కోల్గేట్ అండ్ పాల్మోలివ్. ఇది ఒక మంచి బేస్ అయితే వచ్చింది. అండ్ ఒక చిన్న ట్రెండ్ లైన్ అయితే కూడా ఇక్కడ మనకి బ్రేక్ అవడం అయితే చూసాము. ఓకే, చిన్న ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయింది. అండ్ ఇది ఒక కంప్లీట్గా ఒక కన్సల్టేషన్ రేంజ్ లాగా ఒక రెక్టాంగిల్ ఫామ్లో అయితే బేస్ అయితే అయ్యింది. సో ఈ రెక్టాంగిల్
ఆల్రెడీ మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చింది అండ్ ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి దీనిపైన అంటే లైక్ ఈ లెవెల్లో బ్రేక్ అయితే కనుక మనం పైకి వెళ్తే మనం బైక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 1620 అండ్ 1640 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 1660 ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ ఇన్ ఎ స్వింగ్ మోడ్. ఓకే, ఇంట్రాడేలో కూడా మంచి అవకాశం అయితే ఉంది దీంట్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ద టీటీఎస్ పిక్స్. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మన యాప్ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ BTST అలర్ట్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్.